ఎన్ని కోట్లు పెట్టి కొన్న భూమి అయినా సరే అది ఎప్పుడైనా సరే మన కాలి కిందే ఉంటుంది. తొక్కుతూనే ఉంటాం మనం ఆ భూమిని. ఆకాశాన్ని ₹1 పెట్టి కూడా కొనలేం. అయినా అది పైన మనందరి నెత్తి మీద ఉంటుంది. అలాగే విలువైన మంచి మాటలు చెప్పేవారిని మనం చులకనగా చూస్తూ ఉంటాం. అదే పట్టించుకోం కూడా అసలు వాళ్ళ మాటలు. చెప్పుడు మాటలు చెప్పి వాళ్ళని మాత్రం మనం గౌరవంగా మన నెత్తి మీద పెట్టుకుంటాం. ఎందుకంటే ఈ చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఏంటంటే మనకు శత్రువులు ఎవరైతే అని ఉన్నారో వాళ్ళందరి గురించి మనకి చెడుగా చెప్తూ ఉంటారు. అప్పుడు మనం ఆనందపడిపోతూ ఉంటాం, తెగ ఆనందపడిపోతాం, అమ్మయ్య వాడిని తిట్టాడు అని చెప్పని. అసలు ఈ సామెత ప్రకారం చూసినప్పుడు మనకు అసలు శత్రువులు ఎందుకు ఉండాలి? అదొక్కటి ఆలోచించండి. ఎందుకు ఉండాలి? అది మనలో లోపమా? వాళ్ళ లోపంతో మనకి దూరం అయ్యారా? అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. మనలో లోపం అనుకోండి, మనం సరిదిద్దుకోవాలి. ఒకవేళ వాళ్ళలో లోపం ఉంది, క్షమించి వాళ్ళకి మంచితనం చెప్పాలి. బాబు ఇట్లా కాదురా నాయన, నువ్వు ఎలా ప్రవర్తించకూడదు అని చెప్తే వాడు మనతో పాటే ఉంటాడు, ఎక్కడికి పోకుండా. అలాగే మిగతా ఫ్రెండ్స్ని కూడా ఇలా అందరికీ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఏంటంటే మన చుట్టూ అంతా కూడా అందరూ మన వాళ్ళే ఉంటారు. అందరూ ఫ్రెండ్స్, హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.